సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నా డిగ్రీ కంప్లీట్ మాస్టర్. డిగ్రీ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి ఎందుకులే. హిందీ వచ్చా నీకు? ఐ డోంట్ నో హిందీ. సరే హిందీ పాటలు పాడతావా? నాకు రాదండి హిందీ పాటలు. సరే ఫ్రెండ్స్, ఫన్నీగా మనం వచ్చిన ఫన్నీగా వెళ్ళిపోదాం. ఇప్పుడు నీకు మంచి మంచి హీరోలో నీకు ఇష్టమైన డార్లింగ్ చూపించిన, నాకు ఇష్టమైన కొన్ని పాటలు పాడాలి హిందీలో. ఓకే మాస్టర్, ట్రై చేస్తాను. పాడు. రెడీ? ఓకే. కెమెరా యాక్షన్. పాడు. ఏ సాంగ్? నీ ఇష్టం, నీకు ఏదైనా పాట. మున్ని బదనామ్ హుయి డార్లింగ్ తేరే లియే మున్నికి గాని నీ బులారి. అంతే నాకు అది అంతే వచ్చు. మే ఐటమ్ బాంబు హుయి డార్లింగ్ తేరే లియే. సూపర్. నెక్స్ట్ ఇంకోటి చాలా బాగుంది ఫ్రెండ్, చాలా బాగుంది. ఇంకే టైటిల్ సాంగ్. వాట్స్ యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్, మై నేమ్ ఇస్ షీలా, షీలా की आर यू सेक्सी टू यू तेरे हाथ ना हाले. I'm too sexy for you, मैं तेरे हाथ ना हानी. నా కోసం ఒక పాట పాడతా. మీకోసం. చోలీ కే పీछे क्या है, चोली के पीछे टमरी नीचे क्या है तेरे लिए. ఇంకొక రాదు, అది రాదండి. ఓకే, నీకు ఇంకా క్రిటికల్ సాంగ్ ఒకటి ఇస్తా. చెప్పు. ఓకే, మంచి పాట ఇస్తా. చెప్పాలి. ఏం పాట? రంబా హో హో. నాకు రాదు. రంబా హో హో తర్వాత రంబా హో అదొకటి వచ్చు. తర్వాత ఓకే, చాలా మంచిగా పాడుతున్నావు. నా కోసం కబూతర్ జా జా అనే పాట పాడు ప్లీజ్. ఓకే రెడీ. కబూతర్ జా జా ఆజా కేలియా జా జా తేరియా మారియా సూలియా. నాకు ఇది వచ్చు. జా 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 కా 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 అంతే అండి. అమ్మ కబూతర్ జా అంటే అది పారిపోయేటట్టే చేసినావు. జా జా అదే వచ్చు. సూపర్, గుడ్ జాబ్. మంచి బాగా పర్ఫార్మెన్స్ చేసినావు. చూసారు ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ సాంగ్లోనే ఇంక తిరగదీసిన అంటే ఇంకా స్పెల్లింగ్స్కి వెళ్దాం. ఓకే మాస్టర్. ఓకే ట్రై చేస్తా. ఓకే, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ స్పెల్లింగ్ చెప్పు. CHKEN BANY. చికెన్ బన్వై కాదు, బిర్యానీ బన్వై కాదు. చికెన్ బిర్యానీ స్పెల్లింగ్. ఓ, నీకు ఫోన్ ఉందా? ఉంది. ఏం ఫోన్ వాడతావు? నాది ఐక్యూ స్పెల్లింగ్ చెప్పు. ICE. అవునా? ICE అంతే. ఓకే, ఫోన్ స్పెల్లింగ్ చెప్పు. PHOW. బా, క్యా చెప్పిండు. ఏం చెప్పావు? మస్తుంది, హైలైట్. నువ్వు ఏలుగు రింగ్ పెట్టుకున్నావు, అది గోల్డా రోల్డా? ఇది స్టైల్ రింగ్. స్టైల్ స్పెల్లింగ్ చెప్పు. SAYLI. వావ్. రింగ్ స్పెల్లింగ్ చెప్పు. RANG. ఇంకేంటి? మస్తు కదా. నువ్వు వేసుకున్న కలర్ చున్నీ ఏం కలర్ అది? బ్లూ స్పెల్లింగ్ చెప్పు. BLOVE. ఓకే, నీకు ఉప్పల్ బాల్ అంటే బాగా ఇష్టమా? నా ఫేవరెట్ అన్నయ్య, మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఉప్పల్ బాల్ స్పెల్లింగ్ చెప్పు. ఉప్పల్ బాల్ అంటే UAPPAL. ఉప్పల్ BALVE. వా, ఉప్పల్ బాల్ నువ్వు విన్నావు అనుకో, ఇది మామూలుగా ఉండదు. అంతేనా కదా? ఉప్పల్ బాల్ ఊరికే టీ షర్ట్లు వేస్తారు కదా. అవును. షాకయ్యారా అంటాడు కదా. ఆ షాకయ్యారా స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. ఓ మై గాడ్, నాకు రావట్లేదు. SOK. ఓకే. ఈ షాక్. SOKE షాక్. ఓకే. AAIIARE. సూపర్, మస్తు చెప్పిండు. ఉప్పల్ వాళ్ళు చూసుకో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పటి వరకు ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్లో, అంటే కొన్ని మిస్టేక్స్ ఎవరికైనా ఉంటాయి, చిన్న మిస్టేక్సే, లైట్ తీసుకోండి. ఇప్పుడు పద్యాలు పాడతారంట. నాకు ఇష్టమైన పద్యాలు ఒక 2. ఓకే మాస్టర్, చెప్పండి. ఉప్పు కప్పురం పద్యం పాడు. ఉప్పు కప్పురమ్మని ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడ వీరయ్య పురుషులందు పుణ్య పురుష అబ్బ పురుష పురుష అబ్బా పురుష అమ్మా అబ్బ పురుష
జాడ వేరయ్యా. ఓయ్ ఆగు. ఆహా అంతే మాస్టర్. వామ్మో పురుష్ ఒకటే పురుష్ అంటుండు ఫ్రెండ్స్. పురుషులు అంటే ఆ. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, అంతేనా? అంతేనా? పురుషులు అంటే ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది. సార్ మీరు మేడమా? అరే పురుషుల ఫీలింగ్ ఏదే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే పురుషులకు వెళ్ళిపోయాను కదా ఇప్పుడు. నీకు ఎక్కాలొచ్చా? ఎక్కలు వచ్చు మాస్టర్. ఒకటో ఎక్కని చెప్పు ఒకటి. ఒక్క ఎక్కం ఒకటి, ఒక రెండు రెండు, ఒక నాలుగు నాలుగు, ఒక్క ఐదు ఐదు, ఒక్క ఆరు ఆరు, ఒక్క ఏడు ఏడు, ఒక్క ఎనిమిది ఎనిమిది. ఒక అనిల్ అంతే. ఒక్కొక్కటి ఇంత ఈజీ కదా చాలా. సరే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది వరకు వెళ్దాం. సోషల్ మీడియాలో కొంతమంది పేర్లు చెప్తా, అసలు వీళ్ళ బిహేవియర్ ఏంటి వీళ్ళు తీసుకో. ఇప్పుడు సోషల్ మీడియాలో మొదటి పేరు తీసుకుంటే మనం టిక్ టాక్ నుంచి ఉప్పల్ బాలే స్టార్. ఓకే, ఉప్పల్ బాల గురించి ఒక 4 మాటలు. నా బెస్ట్ ఫ్రెండ్ అండి, చాలా జెన్యున్ పర్సన్, ఏదైనా ఓపెన్ మాట్లాడతాడు. నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే, ఆయన మనస్తత్వం ఎట్లుంటది? చిన్నపిల్లల మనస్తత్వం. ఏడుస్తాడా? అంటే అట్లా కాదు, ఏదైనా ఓపెన్ గా మంచిగా మాట్లాడతారు అన్నట్టు. ఓకే, ఉప్పల్ బిగ్ బాస్ పోతానంట ఇప్పుడు. వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను కూడా. నేను నిన్న కామెంట్లో చూసిన, అదే బిగ్ బాస్ అనిల్ కూడా పోతే బాగుంటది అంటున్నారు ఫ్రెండ్స్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నన్ను ఉప్పల్ బాలని తీసుకోండి. అడ్డైన వాళ్ళని తీస్తున్నారు, డల్ గా సాగుతుంది ఉప్పల్ ఇది బిగ్ బాస్. అందుకే నన్ను బాలను పెట్టండి, మొత్తం టీఆర్పీ రేటింగ్ లేచిపోతుంది. ఇక్కడ పోతే ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు పోయినావు అనుకో, ఎంట్రీ ఎట్లా ఇస్తావు? ఇంకేంటి, ఒక పక్కకు షాక్ అయ్యారా అంటే ఇటు పక్క హవాక్కయ్యారా. అనిల్ బాలు ఇద్దరం వెళ్తే, ఓ మై గాడ్, మొత్తం లేచిపోతుంది. మా టీవీ రేటింగ్ లేచిపోతుంది, ఎక్కడికి పోతుంది. నాగార్జున గారిని చూడంగానే అసలు ఒకరు రన్నర్ ఒకరు విన్నర్ ఫిక్స్ అండి మా ఇద్దరిట్లలో. నేనైతే ఫిక్స్ అయిపోయాను. నాగార్జున గారిని చూడంగానే ఏమైపోతావు అసలు? ఓ మై గాడ్, నవ మన్మధుడు ఎంత బాగుంటాడు. పోయితే నేను గట్టిగా హగ్గిస్తా ఫస్ట్ హగ్గిచ్చి తర్వాత దండం పెడతా, ఎందుకంటే తన సినిమాకి నేను డై హార్ట్ ఫ్యాన్ కదా. సూపర్, అంతే కదా. అయితే ఫ్రెండ్స్ చూడండి, అనిల్ కూడా బిగ్ బాస్ లో పోవాలని కోరండి. వైజాగ్ సత్య గారి క్యారెక్టర్ ఏంటి? వైజాగ్ సత్య అన్న కూడా చాలా మంచోడు, మంచి మంచి వాళ్ళకి తను ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. నాకైతే ఇంతవరకు అన్నయ్య ఎక్కువ టచ్ లో లేడు. అంతేనా? నార్మల్ ఎప్పుడైనా కలిస్తే మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు కొంచెం తీసుకుంటే మీకు అని పేరేం పేరు, దేవసేన నా ఫ్రెండే. మంచిది దేవసేన. తన బాయ్ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంటారని చెప్తుంది. బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. దాని గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? బాయ్ ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు? ఉప్పల్ బాలు అన్నయ్య. అంతే. ఓకే, ఇప్పుడు ఉప్పల్ బాలు వచ్చి అరే పారా నీకు షాపింగ్ చేపిస్తా అంటే, చాలా టైం చేపించాడు. చేపిస్తా అంటే చీరలు కొనుక్కుంటావా జీన్స్ కొనుక్కుంటావు? నువ్వు ఫస్ట్ నేను జూడియాకి తీసుకెళ్తాను, మంచి మంచి ఇలాంటివి తీసుకుంటా, డిఫరెంట్ గా షర్ట్లు పాయింట్లు. అంతే, చీరలు అయితే తీసుకో. చీరలు కూడా తీసుకుంటే తీసుకుంటే ఏముంది అందులో. అంతేనా? ఫస్ట్ అయితే జూడియాకి వెళ్తాం. ఇప్పుడు ఒకవేళ జూడియోకి వెళ్తే అంటే ఇట్లాంటి లెగ్గింగ్స్ తీసుకుంటావా లేకపోతే టైట్లు తీసుకుంటావా? నేను టైట్ లెగ్గిన్స్ తీసుకుంటా, ఇలాంటివి తీసుకుంటా. ఇట్లా కూడా టీ షర్ట్ టైట్ తీసుకుంటా, నాకు అట్లనే ఇష్టం. సారీస్ ఎప్పుడు కట్టా ఇంతవరకు నువ్వు? సారీస్ ఇప్పుడు త్వరలో కట్టాలనుకుంటున్నా, కడతాను. మంచి షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి ఇప్పుడు 2, దాంట్లో కడుతున్నా. షార్ట్ ఫిల్మ్ కోసం కడతావు? కడతాను, యాక్టింగ్ పర్పస్ కడతాను. ఏ పాటకి వేస్తావు శారీ కట్టుకుని? చంగాబీ రంగు చీర కట్టుకున్న చిన్న మాస్టర్, నాకు అదే నీతో రీల్ చేస్తాను కట్టుకొని. సూపర్.